భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఏంటి, ఇది ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ప్రైవేట్ స్కూల్స్లో చాలా తక్కువగా విల్ ఫైండ్ ఇట్. ఎందుకని అట్లా ప్రైవేట్ స్కూల్స్లో అంటే బడ్జెట్ స్కూల్, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే టీచర్స్ పర్మనెంట్గా ఉంటారు. ప్రైవేట్ స్కూల్కి వచ్చేవరకు ఏంటంటే అతడు ఇక్కడ కొన్ని రోజులు చేసి బెస్ట్ ఆప్షన్ ఎక్కడైనా దొరకగానే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సిహెచ్ మీనేందర్ రావు గారు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ కమిషనర్ని కలవడానికి వచ్చాను. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఏంటి, ఇది ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దీనికి సంబంధించి ఏదన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది సార్. తప్పకుండా సార్. ముందుగా మీకు, మీ ఛానల్ వారికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీ విధంగా దీన్ని కొంచెం ప్రమోట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ అనేది ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్. మొట్టమొదటిసారిగా ఇది 1890 రోజుల్లో సౌత్ ఆఫ్రికాలో యుద్ధం జరుగుతుంది. అక్కడ మఫీకింగ్ అనే యుద్ధంలో ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఆర్మీని పంపించారు. ఆ ఆర్మీలో లార్డ్ బెడెన్పాల్ అనే ఒక ఆర్మీ ఆఫీసరు పార్టిసిపేట్ చేశాడు. ఆ యుద్ధం చాలా రోజులు జరిగిందంట. సో ఆ యుద్ధంలో చిన్న పిల్లలు, సౌత్ ఆఫ్రికాలో ఉన్న చిన్న పిల్లలు యుద్ధ వీరులకు వీళ్ళకు వాళ్ళు మెసేజ్లు పంపించేవారంట. పిల్లలు నిస్వార్థంగా, చాలా యాక్టివ్గా, ధైర్యంగా వీళ్ళు పంపించే మెసేజ్లను వేరే సైనికులకు ఇచ్చేవారంట. ఇది చూసిన తర్వాత బెడెన్పాల్కు ఒక ఆలోచన తట్టిందంట. అంటే పేపర్ మీద మెసేజ్ రాసి వీళ్ళు ఆ యుద్ధం అట్మాస్ఫియర్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఆ టార్గెట్ వాళ్ళకి. చిన్నపిల్లలు, వాళ్ళకు ధైర్యం బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు, పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళు పాస్ చేసేటానికి ఇతడు చూసి చాలా పిల్లల్లో ఇంత ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వీళ్ళని మనం ఏ రకంగానైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో అనే ఆలోచన రావడం వల్ల 1907లో ఈ పిల్లల గురించి ఒక పేరు పెట్టి వీళ్ళకి స్కౌటింగ్ అనే పేరు పెట్టాడు. స్కౌటింగ్ ఫర్ బాయ్స్ అనే ఒక పుస్తకాన్ని 1909లో రాసి రిలీజ్ చేశాడు. సో ఆ బుక్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ పొంది మంచి రెస్పాన్స్ వచ్చిందంట. రావడం వల్ల ఈయనకు ఆలోచనతో దీన్ని కార్యరూపంగా సాధించాలని చెప్పేసి స్కౌటింగ్ ఫర్ బాయ్స్ అనే ఒక యూత్కు, చిన్నపిల్లలకు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఆ రకంగా స్కౌటింగ్ ఫర్ బాయ్స్ అనే వ్యవస్థను లార్డ్ బెడెన్పాల్ అతను ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి కంట్రీలో ఇంగ్లాండ్లో ఎస్టాబ్లిష్ చేసి ఆ రోజులలో మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. సో ఇండియాలో కూడా 1911లో స్థాపించడం జరిగింది. అక్కడ పర్మిషన్ ఎవరికంటే ఇంగ్లాండ్ పిల్లలకు, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకే దీంట్లో ఎంట్రీ అనేది ఉండేది. సో మన ఇండియా వాళ్ళకు లేదు. సో అట్లా కొంచెము వ్యాప్తి చెందుతూ ముందుకు వచ్చింది. ఆ తరుణంలోనే కూడా మన దగ్గర జస్టిస్ V1 మదన్ మోహన్ మాలవ్య అనే వాళ్ళు చాలా గొప్ప పండితులు, వాళ్ళు కూడా మన దేశంకి అవసరమే అని చెప్పేసి ఒక స్వతంత్రంగా ఎన్జిఓ ఆర్గనైజేషను స్కౌటింగ్ సేవా సమితి అనేది స్టార్ట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కౌటింగ్ సేవా సమితి, ద స్కౌటింగ్ ఫర్ భారత్ అండ్ హిందుస్థాన్ స్కౌటింగ్ అనే వివిధ సంస్థలు ఎస్టాబ్లిష్ అయినవి. ఇట్లా ఈ సంస్థను ఏర్పాటు చేసి స్కూల్లోనే మొట్టమొదటిసారిగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది చిన్నపిల్లల నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి స్కౌటింగ్ అనే ప్రోగ్రాము మన స్కూల్లో, ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఈ ప్రోగ్రాం అనేది సేవా దృక్పథంతో ముందుకెళ్తుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే పేరు ఎప్పుడు వచ్చింది? సో మంచి క్వశ్చన్ వేశారు. భారత్ స్కౌట్స్ అనే గైడ్ అనే పేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో ఈ అన్ని సంస్థలను ఒక్క తాటి మీకు తీసుకొచ్చి ఈ సేవా సమితి, హిందుస్థాన్ స్కౌటింగ్,
తీసుకొచ్చి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే పేరుతో మన ఇండియాలో స్థాపించడం జరిగింది. ఓకే, ఈ భారతదేశంలో దీనికి ఎవరు ప్రెసిడెంట్ ఎవరు మామూలుగా? సో భారతదేశంలో ఇది యాక్చువల్గా నేను చెప్పాను ముందుగానే ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఓకే, దీనికి ప్రభుత్వ పరంగా కూడా చాలా సహాయ కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఫండింగ్ కూడా ప్రభుత్వము అంటే రెడ్ క్రాస్ లాగా ఎన్సిసి లాగా ఇది కూడా గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఓవరాల్ ఇండియాలో భారత్ స్కౌట్స్ అనే గైడ్స్కు చీఫ్ ప్యాటర్న్ అనేవాడు ప్రెసిడెంట్ ఉంటాడు. చీఫ్ ప్యాట్రన్ వాజ్ ద ప్రెసిడెంట్. మన ప్రెసిడెంటే దీనికి హెడ్. తర్వాత దీనికి చీఫ్ కమిషనర్స్ అనేవాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అండ్ కంట్రీ ఈజ్ చీఫ్ సెక్రటరీ. ఓకే, చీఫ్ కమిషనరు సెక్రటరీ వాళ్ళు కమిషనర్గా వ్యవహరిస్తారు. ఓకే, అట్లాగే స్టేట్లోకి వస్తే గవర్నరు చీఫ్ ప్యాటర్న్ ఆఫ్ స్టేట్. చీఫ్ ప్యాట్రన్ తర్వాత సెకండ్ పొజిషన్లో కమిషనర్ ఉంటారు, వీళ్ళు మానిటర్ చేస్తారు. మన గవర్నర్ వచ్చేసి చీఫ్ ప్యాట్రన్. మన గవర్నర్ తెలంగాణకు చీఫ్ ప్యాటర్న్ అంటే ప్రెసిడెంట్, గవర్నర్ ప్రెసిడెంట్ ఉంటాడు. గవర్నర్ పరిధిలో కొంచెం దీనికి సేవా దృక్పథము స్కౌటింగ్ మీద ఐడియా ఉన్న వాళ్ళను వైస్ ప్రెసిడెంట్స్గా అపాయింట్ చేస్తారు. వాళ్ళు దీని కొరకు కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్లస్ దీనికి చీఫ్ కమిషనర్గా గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్గా మన తెలంగాణకు చీఫ్ కమిషనర్గా మన ఎడ్యుకేషనల్ ఇది ఈ కార్యక్రమాలన్నీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సో మన ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవీణ్ నికోలస్ గారు దీనికి మనకు చీఫ్ కమిషనర్. ఓకే, సో అతని అండర్లో ప్రతి జిల్లాకు కమిషనర్గా అపాయింట్ చేస్తారు. ఓకే, స్కౌటింగ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళను. సో ఆ రకంగానే నేను రంగారెడ్డి జిల్లాకు కమిషనర్గా, జిల్లాకు మళ్ళీ చీఫ్ కమిషనర్ కూడా ఉంటారు. జిల్లాకు చీఫ్ కమిషనర్ జనరల్గా బై డిఫాల్ట్ డిఓ గారిని అపాయింట్ చేస్తారు. ఓకే, ఓకే. సో డిస్ట్రిక్ట్ విల్ రన్ అండర్ ద ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. డిఓ గారి అండర్ దీంట్లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఇది మనం గవర్నమెంట్ స్కూల్స్లోనే చూస్తుంటాం, ప్రైవేట్ స్కూల్స్లో చాలా తక్కువ చూస్తాం అనుకుంటాను. అంటే చాలామంది కూడా దీని మీద కంప్లీట్గా అవగాహన ఉంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. కొంతమంది తెలిసి ఉండవచ్చు, కానీ ప్రైవేట్ స్కూల్స్లో చాలా తక్కువగా విల్ ఫైండ్ ఇట్. ఎందుకని అట్లా ప్రైవేట్ స్కూల్స్లో అంటే ప్రైవేట్ స్కూల్స్ ఇన్ ద సెన్స్ మన బడ్జెట్ స్కూల్స్లో మనం చాలా తక్కువగా చూస్తుంటాం, ఎందుకని అట్లా? సో ఆ వివక్షత అనే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు లేదు. ఓకే, అందరికీ ఒకటే ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే టీచర్స్ పర్మనెంట్గా ఉంటారు. ఓకే, ఎప్పుడు వన్స్ ఇన్ 5 years ఆర్ 10 years ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వాళ్ళ టీచర్స్కు ఇప్పుడు ఈ భారత్ స్కౌట్స్ అనే దానిని మనము ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక టీచర్ అనేవాడు కావాలి. ఓకే, సో దానికన్నా ముందు ఒకటి ముఖ్యమైన విషయం చెప్తాను. స్కౌటింగ్ అనేది స్కూల్స్లో ఎస్టాబ్లిష్ చేయాలంటే దానిని ఆర్గనైజ్ చేయడానికి ఒక టీచర్ కావాలి. స్కౌటింగ్ ఫర్ స్కౌట్ మాస్టర్, అట్లాగే ఇక్కడ గైడ్ ఉంటుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే వాళ్ళది గర్ల్స్ కొరకు, స్కౌటింగ్ ఫర్ ఓన్లీ ఫర్ బాయ్స్. ఓకే, ఓకే. ఈ బాయ్స్కు ట్రైనింగ్ ఇవ్వడానికి స్కౌట్ మాస్టర్ మేల్ కావాలి. ఓకే, గర్ల్స్కు గైడ్కు ట్రైనింగ్ ఇవ్వడానికి గైడ్ క్యాప్టెన్ కావాలి. ఓకే. సో మన దగ్గర 2 ఉన్నవి. సో మనం ఒక్కసారి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ అపాయింట్ చేసేసి ఓ టీచర్లకు అడిషనల్గా ట్రైనింగ్ పంపిస్తారు. వాళ్ళు ట్రైనింగ్ చేసేసి వచ్చి స్కూళ్ళల్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తారు. బేసిక్ కోర్స్ వాళ్ళకి చేసిన తర్వాత సో వాళ్ళు కంటిన్యూగా ఉంటారు కాబట్టి అది ఆ మూమెంట్ అనేది చాలా బాగా సక్రమంగా నడుస్తుంది. ప్రైవేట్ స్కూల్కి వచ్చేవరకు ఏంటంటే ఇది ఎన్జిఓ ఆర్గనైజేషన్. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటే దానికి అయ్యే ఖర్చు ఆ టీచర్ పైన మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. చేయడానికి ప్రైవేట్ సంస్థలు అన్నీ రెడీగా ఉంటాయి. కానీ ఆ టీచర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అతడు ఇక్కడ కొన్ని రోజులు చేసి బెస్ట్ ఆప్షన్ ఎక్కడైనా దొరకగానే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే అగైన్ అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలకు మనము మధ్యలో వదిలిపెట్టినట్టు. సో మళ్ళీ వేరే టీచర్ని వెతకాలి, ట్రైనింగ్ పంపించాలి, మళ్ళీ ట్రైనింగ్ చేసేసి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేయాలి. సో మనం ఎవరినైతే అపాయింట్ చేస్తున్నామో వాళ్ళు పర్మనెంట్గా మన దగ్గర ఉండలేకపోతున్నారు. ఇది ప్రైవేటు విద్యా సంస్థల్లో కొంచెము గ్యాప్ అనేది వస్తుంది. వేరేజ్ రంగారెడ్డి డిస్టిక్లో చూస్తే రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ స్కూల్లోనే
స్కౌటింగ్ అనేది ఉంది. ఓకే. గవర్నమెంట్ స్కూల్లో లేదు. అంటే తక్కువ ఉండొచ్చు బహుశా, లేకపోవడానికి ఉండకపోవచ్చు Yes. కానీ తక్కువ ఉండొచ్చు. ఓకే ఓకే.